మన జీవితం మన చేతుల్లో లేదని, అంతా పరిస్థితుల వల్లే జరుగుతోందని ఎప్పుడైనా అనిపిస్తోందా? చాలాసార్లు మనందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ అసలైన శక్తి, నిజమైన కంట్రోల్ మన లోతలే ఉందని ఒక గొప్ప ఆలోచన చెబుతోంది. ఈరోజు మనం మన వైఖరిని మార్చుకోవడం ద్వారా మన ప్రపంచాన్ని, మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఈ మొత్తం చర్చకు పునాది ప్రముఖ తత్వవేత్త విలియం జేమ్స్ చెప్పిన ఈ మాట. ఆయన ఏమన్నారంటే, నా తరం కనుగొన్న గొప్ప విషయం ఏమిటంటే, ఒక మనిషి తన వైఖరిని మార్చుకోవడం ద్వారా తన జీవితాన్నే మార్చుకోగలడు. ఇది ఏదో స్ఫూర్తి కోసం చెప్పిన వాక్యం కాదు. మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఇదొక తాళం చెవిలాంటిది. అయితే దీన్ని ఆయన గొప్ప ఆవిష్కరణ అని ఎందుకన్నారు? ఎందుకంటే ఆ రోజుల్లో చాలామంది తమ బతుకు ఇంతే, విధిని మార్చలేం అని నమ్మేవారు. కాని జేమ్స్ చెప్పిన ఈ మాట అసలు మార్పు బయట కాదు, మన లోపలే మొదలవుతోంది అని స్పష్టం చేసింది. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనమన్మాట. చూడండి, మనం సాధారణంగా ఏం చేస్తాం? మంచి ఉద్యోగం కావాలనో, డబ్బు కావాలనో, బంధాలు బాగుండాలనో ఇలా బయటి విషయాలను మార్చడానికి తెగ ప్రయత్నిస్తాం. కానీ జేమ్స్ చెప్పేదేంటంటే, అసలు వీటన్నిటికీ రిమోట్ కంట్రోల్ మన దగ్గరే, మన మనసులోనే ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా సింపుల్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదురయ్యే సంఘటనలు, వీటిలో చాలా వరకు మన కంట్రోల్లో ఉండవు. మనం వాటిని మార్చలేం. కానీ వాటిని మనం ఎలా చూస్తాం, ఎలా అర్థం చేసుకుంటామనేది మాత్రం 100% మన చేతుల్లోనే ఉంటుంది. మన అసలైన పవర్ ఇక్కడే ఉంది. మరి వైఖరి అంటే ఎప్పుడూ పాజిటివ్గా ఉండటమా? కాదు, అంతకు మించి. ఇది మనం ప్రపంచాన్ని చూడ్డానికి పెట్టుకున్న కళ్లద్దాలు లాంటిది. మనకు ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని ఫిల్టర్ చేసే ఒక మానసిక ఫిల్టర్ అన్నమాట. సరే, ఈ థియరీ అంతా వినడానికి బాగుంది. కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది? ముఖ్యంగా జీవితం మన ముందు పెద్ద పెద్ద సవాళ్లను ఉంచినప్పుడు ఈ వైఖరి మనకు ఎలా సహాయపడుతుంది? ఒక ఉదాహరణతో చూద్దాం. సమస్యలు వచ్చినప్పుడు అవి మన ముందు ఒక పెద్ద గోడలా కనిపిస్తాయి. చాలామంది అక్కడే ఆగిపోతారు. అయ్యో, నా పని అయిపోయింది అనుకుంటారు. కాని మన వైఖరిని మార్చుకుంటే అదే గోడను మనం పైకి ఎక్కడానికి మెట్లుగా మార్చుకోవచ్చు. ఆ సమస్యనే మన ఎదుగుదలకు పునావిగా వాడుకోవచ్చు. ఉదాహరణకి ఒక యువ ఐఏఎస్ అధికారిని తీసుకోండి. ఆయన్ని ఎటువంటి వసతులు లేని ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి పోస్ట్ చేశారు. వేరేవాళ్లైతే దాన్ని ఒక శిక్షగా చూసేవారేమో. కాని ఆయన మాత్రం అక్కడున్న సవాళ్లను, ప్రజల జీవితాలను మార్చే అవకాశంగా చూశారు. ఫలితమా? ఎన్నో కొత్త పరిష్కారాలతో అక్కడ నిజమైన మార్పును తీసుకొచ్చారు. సమస్య అదే, కాని వైఖరి మారింది, ఫలితం కూడా మారింది. ఇది కేవలం మన పర్సనల్ లైఫ్కే కాదు, మన కెరియర్కు కూడా సరిగ్గా వర్తిస్తుంది. మనం చేసే పనిలో సక్సెస్ అవ్వడానికి వైఖరి ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. మన నైపుణ్యాలు, మన టాలెంట్ ఇవన్నీ మన దగ్గర ఉన్న పనిముట్లు లాంటివి. కాని ఆ పనిముట్లను ఎలా వాడాలి అనేది నిర్ణయించేది మన వైఖరి. చూడండి, ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒకేలాంటి టూల్స్ ఉండొచ్చు. కాని ఒకరు సమస్యలు చూసి ఆగిపోతే మరొకరు అవే టూల్స్తో ఒక పరిష్కారాన్ని నిర్మిస్తారు. ఆ తేడానే విజయాన్ని నిర్ణయిస్తుంది. దీనికి ఐఏఎస్ అధికారి ఈషా గుప్తా ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు చాలా కామన్. చాలామందికి ఇది ఒక పెద్ద శిక్ష. కాని ఆమెకు ప్రతి బదిలీ ఒక కొత్త ప్రదేశంలో సేవ చేయడానికి దొరికిన ఒక కొత్త అవకాశం. ప్రతి కొత్త పోస్టింగ్ అక్కడ స్కూళ్లను, హాస్పిటళ్లను బాగుచేయడానికి దొరికిన ఒక అవకాశమనమాట. ఆమె వైఖరే ఆమె విధిని మార్చేసింది. సరే, విజయాలు, కెరీర్, సవాళ్లు ఇవన్నీ ఓకే. మరి మన సంతోషం సంగతేంటి? మన ఆత్మగౌరవం సంగతేంటి? వీటన్నిటికీ, మన వైఖరికి మధ్య ఉన్న సంబంధమేంటి? దాని గుండెలో కూడా మన వైఖరే ఉంది. మన సంతోషాన్ని ఒక థర్మోస్టాట్తో పోల్చవచ్చు. బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నా, ఎంత వేడిగా ఉన్నా, మన గదిలో మనకు కావలసిన టెంపరేచర్ సెట్ చేసుకుంటాం కదా. అలాగే బయట పరిస్థితులు ఎలా ఉన్నా, మనం లోపల ఎలా ఫీల్ అవ్వాలి అనేది మనమే నిర్ణయించుకోవచ్చు. ఆ పవర్ మన చేతుల్లోనే ఉంది. అందరికీ తెలిసిన ఉద్యోగ ఒత్తిడినే తీసుకుందాం. చాలామంది దాన్ని మనల్ని కుంగదీసే ఒక భారంలా చూస్తారు. కాని ఒక్కసారి ఆలోచించండి, మనం జిమ్లో బరువులెత్తినప్పుడు కండరాలు ఎలా బలపడతాయో అలాగే ఈ ఒత్తిడి మన నైపుణ్యాలను పదునుపెట్టే ఒక సాధనంగా చూడగలిగితే
అప్పుడు పని భారంలా అనిపించదు, మనల్ని మనం నిరూపించుకునే ఒక అవకాశంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చూసిన ఉదాహరణలన్నింటినీ కలిపి చూస్తే ఒకే ఒక్క శక్తివంతమైన నిజం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే మన లోపల ఉన్న శక్తి. మరి దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం తరచుగా మార్పు కోసం బయట ఎక్కడెక్కడో వెతుకుతాం. కొత్త ఉద్యోగాల కోసం, కొత్త ప్రదేశాల కోసం, కొత్త మనుషుల కోసం. కానీ అసలైన మార్పుకు తాళం చెవి మనలోనే, మన ఆలోచనల్లోనే ఉంది. విలియం జేమ్స్ చెప్పిన ఆ గొప్ప ఆవిష్కరణ వేరే ఏదో కాదు, మన లోపలున్న ఈ శక్తిని మనం కనుక్కోవడమే. మరి ఈ శక్తిని ఎలా ఉపయోగించాలి? సింపుల్గా చెప్పాలంటే ఒక 3 అంచెల ప్లాన్ ఉంది. 1. ఎదురైన పరిస్థితిని ఒకే కోణంలో కాకుండా వేరే కోణంలో చూడ్డానికి ప్రయత్నించండి. 2. దేనిని మార్చలేమో దాని గురించి బాధపడటం ఆపి దేనిని మార్చగలమో దానిపై మన శక్తిని కేంద్రీకరించండి. 3. మనం చేసే చిన్న పనిలో అయినా సరే ఒక అర్థాన్ని, ఒక ప్రయోజనాన్ని వెతకాలి. ఇప్పుడు ఈ ఆలోచనను ఆచరణలో పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇది కేవలం వినడానికి కాదు, మన జీవితంలోకి తీసుకోవడానికే. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు నేను ఏ ఒక్క వైఖరిని మార్చుకోవడం ద్వారా నా జీవితంలో ఒక చిన్న మార్పును తీసుకురాగలను? ఆ మార్పు ఇక్కడే, ఇప్పుడే మొదలవుతుంది.